దేవుడు మొట్టమొదట తీర్పును ప్రకటించాడు. అక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో 16, 17 కలిపి చదివితే, మరియు దేవుడైన యెహోవా నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. నేను చదువుతాను వినండి. నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. సో మరణం అనే మాట మొట్టమొదటి ప్రస్తావించబడింది ఇక్కడ. సో దేవుడు ఆయన మొత్తం మానవాళి మీదకి ఆయన తెచ్చిన లేక ఏర్పాటు చేసిన తీర్పుగా ఈ వచనాన్ని మనం చూస్తాం. కానీ అదే దేవుడు పాపంలో పడిన ఆదాము హవ్వలను ఆయన మనల్ని రక్షించడానికి చేసిన ఏర్పాటును మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టదు అని చెప్పాను. సర్పంతో మాట్లాడుతున్నాడు, కానీ యాక్చువల్గా ఈ తీర్పు సాతానుకు అని చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఒక దినాన దేవుడు లేక దేవుడు కుమారుడుగా స్త్రీ సంతానంగా వచ్చిన వ్యక్తి సాతాను యొక్క తల మీద కొడతాడు అని చెప్తూ, నువ్వు అతని మడిమి మీద పడతావు అన్నాడు. అప్పుడప్పుడు మనకు చిన్న దెబ్బలు తగులుతుంటే ఒకవేళ ఈ సర్పం కాటు కూడా వేయచ్చు. అది పూర్తిగా మరణానికి సంబంధించిన విషయం కాదు, కానీ కొద్దిగా 1-2 రోజులు ఇబ్బంది పడి తర్వాత మళ్ళీ మనం బాగవడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగా యేసుక్రీస్తు ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచిన విషయం మనందరూ కూడా ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు శిలువ మీద పలికిన 7 మాటల్లో మనం 4 విన్నాం, మిగిలిన 3 వరుసగా ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు పలికిన 5వ మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నాను. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర 28 కూడా మనం చూస్తే, ఆ తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ఒకసారి ఈ మాటను మనం చూస్తున్నప్పుడు నేను దప్పికొనుచున్నానని ప్రభు చెప్పారు, కానీ ఈ సువార్తను రాసిన యోహాను దానికి ఒక మాట మనం కలిపాడు. ఏమని అక్కడ ఏమని రాసింది? లేఖనము నెరవేరినట్లు అని. ఎందుకప్పుడు అమ్మగారు చెప్పినప్పుడు 4వ మాటలో నా దేవా నన్ను నేల చేయబడినాడు అనే మాటలో కూడా 22వ కీర్తనలో దావీదు చెప్పిన మాటల్ని ఇక్కడ మాట్లాడినట్టు చెప్పారు కదా. సో ఒక్క మాట ఎందుకు అది చెప్తున్నానంటే, యేసుక్రీస్తును గురించిన వివరాలు ఏమన్నా సరే అవి మనుషులు ఊహించి రాసిన కథలు కావు, కల్పితాలు కావు. అది కేవలం జరిగిన దేవుడు ఏర్పాటు చేసిన విషయాలు. సో అంచేత దేవుడు ముందుగానే నిర్ణయించిన ప్రకారమే సమస్తం జరిగినట్టు మనం చూడాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే లేఖనము నెరవేరినట్లు. ఏ లేఖనం నెరవేరింది? 69వ కీర్తన ఒకసారి మీరు చూస్తే అక్కడ 21వ వచనంలో ఏమని రాయబడిందో మనం చూద్దాం పిల్లలు. 69వ కీర్తన 21వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. దావీదే ఈ కీర్తన కూడా రాశాడు. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను రాగనిచ్చారు. సో దావీదు జీవితంలో నెరవేరిన విషయాలు అవి ఒక రకంగా చెప్పాలంటే ప్రవచనాత్మకంగా రాబోయే దినాల్లో రాజుగా, ప్రవక్తగా, రక్షకుడుగా రాబోతున్న యేసుక్రీస్తు జీవితంలో జరగవలసిన విషయాల్ని ముందుగానే దావీదు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాసినట్లు మనం చూస్తున్నాం. అంచేత యేసు ప్రభు ఎవరో ఊహిస్తే వచ్చిన వ్యక్తి కాదు, ఎవరో స్టోరీ చెప్తే ఆ స్టోరీలో ఉన్న నాయకుడు లేకపోతే చనిపోయిన వ్యక్తి కాదు, కానీ దేవుడు ముందుగానే మన కొరకు ఏర్పాటు చేసిన రక్షకుడు అనే విషయాన్ని ఇది మనకు రుజువు చేస్తుంది. సరే,
ఒక మాట, ఇప్పుడు దేవుడు కదా ఆయనకి ఎందుకు దప్పిక? దేవుడు కూడా దప్పుకుంటుందా? కరెక్ట్. ఆయన మన కొరకు మన పాప శిక్ష, ఆదాము హవ్వల దగ్గర నుంచి ప్రారంభమైన పాప శిక్ష తన మీద మోయడానికి, దానికి పరిహారం చెల్లించడానికి మళ్ళా మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక మానవునిగా ఆయన ఈ మాట చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 24వ వచనంలో, 34వ వచనంలో యేసు ప్రభు చెప్పిన ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయ్యిందని ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు వారు ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు ఆహారంగా ఉన్నట్టు ఆయన చెప్పినట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన 7వ అధ్యాయంలో 37వ వచనంలో ఏమన్నారో చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొంది ఎడల నా ఎదుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసమించువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అందరికీ దప్పిక తీర్చగలిగే ఆయన ఇప్పుడు మన కొరకు ఆయన దప్పికొన్నట్టు ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన నాకు దాహం వేస్తున్నట్టు ఏమి ఇచ్చారని చెప్పుకున్నాం మనం. వారు చేదు చిరకనిచ్చినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు అది తాగినట్టు ఇక్కడ పూర్తిగా రాయలేదు. వేరే చోట మనం చూస్తే ఆయన దాన్ని పక్కన పెట్టేసినట్టు మనం చూస్తాం. సో అన్ని ఆయన జీవితంలో ఏం జరిగినా సరే లేఖనాల్లో ముందు చెప్పినట్టు జరిగినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. మన దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉంటే, లోకంలో ఏదో సంపాదించాలి, శరీరాన్ని తృప్తిపరచుకోవాలనే దాహంతో మనం ఉంటే, ఆయన మనల్ని రక్షించాలనే దాహంతో ఆయన ఉన్నాడు. సో ఆయన దాహము ఆత్మ సంబంధమైన దాహంగా కూడా మనం చూడాలి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆలోచించండి. నీరు లేకపోతే, ఏం లేకపోయినా పర్లేదు, కానీ గాలి నీరు లేకపోతే బ్రతకలేము. ఆయన ఎంత దాహం పొందకపోతే ఆ మాట అంటాడు, ఒకసారి ఆలోచన చేయండి. సో మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు చివరి వరకు ఆయన అలా శ్రమ పడుతూ ఆయన వెనక తిరగలేదు, కానీ ప్రాణాన్ని పెట్టడానికి ముందుకు వచ్చినట్టు ఈ వాక్యంలో మనం చూస్తాం. తర్వాత 6వ మాట ఏం చెప్తున్నాడంటే, మనం 30వ వచనంలో చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాననే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పిన 6వ మాట ఏంటంటే సమాప్తమైనదని. ఏంటి సమాప్తమైంది? ఆయన పరిచర్య. ఓకే, ఒకటి ఇంకా ఆయన గురించి చెప్పండి లేఖనాలు. తండ్రి చెప్పిన మాటలు, ఇంకా ఇంకొక మాట చెప్పాలి. ఆయన వచ్చిన పని, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన వచ్చిన పని, ఇవన్నీ కరెక్ట్. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏంటండి? అదే తండ్రి అప్పగించిన పని. అమ్మాయి ఏదో చెప్తున్నారు, ఆయన క్షమించే పని. ఇంకొకటి చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తానికి లోపడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మానవులు తమ మీదకి ఆజ్ఞలు తెచ్చుకున్నారు. మీకు తెలుసు కదా, 10 ఆజ్ఞలు వచ్చాయి. 10 ఆజ్ఞలు ఇప్పటికీ పాటిస్తున్నారా? ఒకవేళ పాటిస్తున్నట్లయితే మంచిది, కానీ ఎవరు పాటించగలం? కానీ 10 ఆజ్ఞలతో ఆగిపోలేదు. తర్వాత ఇంకొక 603 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. తర్వాత స్లోగా నేర్చుకుంటారు, మీకు మాస్టర్ గారు నేర్పిస్తారు. వాడు మొత్తం 603 కలిపితేనే 613 ఆజ్ఞలు అయ్యాయి. ఆజ్ఞలన్నీ ఇచ్చి మనకి పరీక్ష రాయడానికి వెళ్తాం అనుకోండి, ఏదైనా 10th లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్, 10 ప్రశ్నలు ఇస్తాడు, 5 రాయమంటాడు కదా. కానీ ఇక్కడ ఈ 613 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? మీరు 613 ఆజ్ఞలు నెరవేర్చాలన్నాడు.
ఒకవేళ ఏ ఒక ఆజ్ఞను తప్పిపోతే ఎన్ని ఆజ్ఞలు తప్పైనట్టు చూస్తానన్నాడు? మొత్తం అన్నీ ఏమండి. ఒకవేళ ఇంతవరకు మీరు వినకపోతే రాసుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాశాడు తెలుసా అండి? ఒకడు, యాకోబు పత్రిక 2:10, ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయాలు తప్పిపోయిన ఎడలా ఏంటంటే ఆజ్ఞలన్నిటి విషయాలు అపరాధం అవుతాడు అన్నాడు. ఇప్పుడు చూడండి, నా వైపు 613 ఆజ్ఞలు ఇచ్చి అన్నిటినీ పాటించమన్నాడు. ఒకవేళ ఏ ఒక్కటి తప్పిపోయినా సరే మొత్తం అన్ని విషయాలు ఫెయిల్ అయిపోయినట్టే. ఫెయిల్ అయిపోతే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఎవరు నెరవేర్చగలరు? ఈ లోకంలో ఏ మానవుడు కూడా నెరవేర్చలేడు. ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 28వ వచనంలో ఏం చెప్పారు జ్ఞాపకం ఉందా మీకు? 11:28, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంట. ఏమండి? సో మనం ఏం చేసాం? ప్రయాసపడి పాపభారం మోయించున్న సమస్త జనులారా అని చెప్తుంటాం మనం. కానీ యాక్చువల్గా అక్కడ పాపభారం అని లేదు, భారం మోయించున్న వారులారా అని ఉంది. ఏ భారం? ఇదిగో ఎంతమంది ఆ ప్రయాస ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన 613 ఆజ్ఞలతో కూడా ధర్మశాస్త్రం, దాన్ని నెరవేర్చలేక వారు బాధపడిపోతున్నారు, తప్పిపోతున్నారు, బలిస్తున్నారు, మళ్ళీ తప్పిపోతున్నారు. దాన్ని వివరించాలంటే ఒక 2-3 వారాలు మనం దాని గురించి మాట్లాడవచ్చు. సో వారి మీదకి శిక్ష తెచ్చుకున్నారు ఆ ధర్మశాస్త్రం వల్ల. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మీరు అందరూ చెప్పినట్టు ఆయన వచ్చిన పని ముగించాడు, తండ్రి అప్పగించిన పని ముగించాడు, బాగానే ఉంది. దాని ఒక ప్రాముఖ్యమైన పనిని ఆయన ముగించినట్టు వాక్యంలో చూస్తాం. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 10:4 అండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఏమంటే దేవుడు యేసుక్రీస్తు సిలువలో పర్లేదు అన్నా, యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ముగించాడు. ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆజ్ఞలు నెరవేర్చే ప్రయత్నం చేస్తూ మనం దేవుని తృప్తిపరచలేము. మనం చేయాల్సిందంతా ఒకే ఒక పని ఏంటంటే చూడండి, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగునండి. యేసుక్రీస్తు నా రక్షకుడు, నా కొరకు, అమ్మ ఇక్కడ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా రక్షకుడని ఎవరైతే నమ్ముతారో వారికి నీతి కలుగునట్లు దేవుడు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ ఉన్నాయి. సో అంచేత ఆయన ఏం చేస్తాడంటే ఇక ధర్మశాస్త్రానికి ఒక ముగింపు పలికాడు. యూదులకి మనకు అదే తేడా. యూదులు ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వారు పాపాన్ని జయించలేని స్థితిలో ఉంటే, మన పాపాన్ని జయించిన, మరణాన్ని జయించిన యేసుక్రీస్తుని నమ్మటం ద్వారా మనకి ఎంత గొప్ప దీవెన కలిగిందో ఒకసారి ఆలోచన చేయండి. చివరిగా లూకా సువార్త 23వ అధ్యాయంలో 46వ వచనాన్ని మనం చూస్తే ఆఖరి మాట ఆయన చెప్పిన మాట అక్కడ మనకు కనబడుతుంది. ఏమన్నాడండి? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఇలా చెప్పి ఆయన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ఆయన దేవుని దగ్గర నుంచి లోకానికి శరీరధారిగా వచ్చాడు. మనం జాగ్రత్తగా చూస్తే ఇందా మనం చెప్పుకున్నాం అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1-3 వచనాలు, అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక మాట నేను చదువుతాను, దయచేసి చూడండి. 6వ వచనంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది, అది చదువుతున్నాను చూడండి. ఆయన అనగా యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన ఈ లోకానికి మనుషుడిగా వచ్చాడంటాడు.
యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉండేవాడు, వాక్యమైన దేవుడు. అది విడిచిపెట్టి రావడానికి ఆయన వెనకాడలేదు. ఉదాహరణకి మనకి ఏదైనా ఈ చర్చి కాదు కానీ ఏదైనా మంచి ఏదో సర్కస్కి వెళ్ళాం, లేకపోతే ఏదో క్రికెట్ చూడడానికి వెళ్ళాం, మనకి ఫ్రంట్ సీట్లు దొరికాయి, కూర్చున్నాం, బాగా చూస్తున్నాం. ఈ లోపల ఎవరో వచ్చి అన్నారు, అది ఎవరో వచ్చారు, మీరు లేవండి, మీ సీట్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఏమో, సింపుల్ థింగ్ అది. కానీ యేసుక్రీస్తు దేవునితో సమానముగా సింహాసనం మీద కూర్చుండే వ్యక్తి దాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. సో తిరిగి ఆయన ఏం చేశారు? మళ్ళా తన ఆత్మని దేవునికి అప్పగించి, తర్వాత మనం చూస్తాం సమాధిలో గెలిచిన తర్వాత ఆయన ఏ రీతిగా పరలోకం నుండి తిరిగి వచ్చాడో అదే రీతిగా మళ్ళీ తిరిగి వెళ్ళాడు. మళ్ళీ అదే రీతిగా మన అందరినీ చేర్చుకోవడానికి తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. వచ్చిన మాట మనం చూద్దాం పిల్లలు. యేసుక్రీస్తు ఆత్మను దేవునికి అప్పగించుకోవడం ద్వారా మనకు కలిగిన ఒక దీవెను మరొక విధంగా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక దానికంటే ముందు 1వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ 4వ వచనంలో ఆఖరి లైన్లు చూడండి. అక్కడ ఏమంటాడంటే, పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇందా పరదేశకి వెళ్ళాడని చెప్పారు చూడండి. దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించడంలో మనకు కనబడే ఒక విషయం ఏంటంటే, ఆయన మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఆ కుడిపార్శ్వాన్ని కూర్చుని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా మనం ఒకసారి చూద్దాం పిల్లలు. 7వ అధ్యాయంలో 24-25 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. లేక 25వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో అంచేత యేసుక్రీస్తు తన ఆత్మను దేవునికి అప్పగించడం మాత్రమే కాదు కానీ మరల వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా ఎన్ని విధాలైన దీవెనలు ఆయన మన కొరకు సిద్ధపరిచారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం లేచి మనం ఆ ప్రభువుకు సమర్పించుకోవడానికి ఆశపడదాం. లేవండి, కళ్ళు మూసుకోనండి.